సనత్ నగర్ డివిజన్ జగ్ కాలనీలో వాసవి కుటుంబం వారి పులి వెంకటేష్ ఆధ్వర్యంలో 300 మందికి మట్టి గణపతులను అందజేశారు. ఈ సందర్భంగా వాసవి కుటుంబం వారు మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కాలుష్య రహిత మట్టి విగ్రహాలను పంచిపెట్టడం జరిగిందని తెలియజేస్తూ విగ్రహాల పంపిణీ మరో 3 రోజుల పాటు కొనసాగుతుందని తెలియజేశారు. మట్టి గణపతులను పెడదాం, పర్యావరణాన్ని కాపాడదాం అంటూ వారు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రెసిడెంట్ మల్లు ప్రసాద్, రాజశేఖర్, చందు, శివారెడ్డి, విశ్వనాథరాజు, అనంతరెడ్డి, అయోధ్య మెడికల్ స్టోర్ లక్ష్మణ్ మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మన జగ్ కాలనీ వాసవి కుటుంబం తరపున ఈరోజు మట్టి విగ్రహాలు మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ఈరోజు మనము ఆల్మోస్ట్ ఒక 300 మట్టి వినాయకులు మనం డిస్ట్రిబ్యూట్ చేసాము. ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం కూడా పొల్యూషన్లో భాగం కాకూడదు, పర్యావరణ రహితంగా అందరూ చేయాలని. అంటే మనది ఒక చిన్న ప్రోగ్రామ్ ప్రారంభించాం. ఈ కార్యక్రమాన్ని అంచెలంచెలుగా అంటే మన కాలనీయే కాకుండా చుట్టుపక్కల కాలనీ కానీ ఎక్కడైనా సరే మట్టి విగ్రహాలుతోనే మనం పూజ చేసుకోవాలి. నిమజ్జనం చేసుకుంటే చాలా మనకు బాగుంటుంది, జనాలకు అందరికీ బాగుంటుంది. మా ప్రధానమైన కారణం, ముఖ్య ఉద్దేశం కూడా మాదే. అందుకే మనం ప్రప్రథమంగా మనం వాసవి కుటుంబం జగ్ కాలనీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఈరోజు ఆల్మోస్ట్ 300 to 400 మెంబర్స్ ఈ మట్టి విగ్రహాలు తీసుకోవడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ ఒక 2-3 రోజులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఎంతమందికి వస్తే అంతమందికి మనము ఈ మట్టి విగ్రహాలను ఇస్తాం సార్. థ్యాంక్ యూ. జగ్ కాలనీ వాసవి కుటుంబం తరపు నుంచి మనము మట్టి విగ్రహాలు పంపిణీ చేశాము ఉచితంగా. పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి ఉద్దేశంతో దాన్ని మట్టి విగ్రహాలను పంచుతున్నాము. ఈ ఇనిషియేటివ్ ఈ వాసవి తరపున మేము తీసుకున్న ఇనిషియేటివ్ గణేష్ డిస్ట్రిబ్యూషన్ వినాయక చవితికి ముందు ఈ ఇనిషియేటివ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సపోర్ట్ ద్వారా మాకు ఈ విగ్రహాలు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈ మట్టి విగ్రహాలు మేము ఇప్పటి వరకు 300 మందికి వరకు డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇక ముందు కూడా ఇక 2-3 రోజులు ఇలాగే కొనసాగిస్తాము. చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు అందరూ సంవత్సరం లాగానే మనం పర్యావరణ హితంగా వినాయక చవితి చేసుకుందామన్న ఒక సంకల్పంతో దానిని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా అనుకోండి, లేకపోతే ఇంకొక రకంగా అనుకోండి. ఇవాళ మనం జగ్ కాలనీలో వాసవి కుటుంబం తరపు నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి సహకారంతో, అలాగే కాలనీ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం జరిగింది. దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని ఇది ఒక టెస్టిమోనియల్గా చేసుకున్నాము. ఇప్పుడు ఇవాళ కొన్ని విగ్రహాల పంపిణీ జరిగింది. రేపు ఎల్లుండి కూడా మరికొన్ని మట్టి విగ్రహాలని మనం పంపిణీ చేసి వీలైనంత వరకు పర్యావరణాన్ని రక్షించడంలో మందు కూడా ఒక మంచి పాత్ర అని జనాలందరికీ రోల్ మోడల్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ మా కాలనీ పర్యావరణ హితంగా వినాయక చవితి చేసుకుంటుంది అని జనాలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.